హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ అటవీ శాఖ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. మీకు స్టార్టింగ్ సాలరీ 22,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. మీరు 10థ్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, మీరు ఎలాంటి ఇంటర్ పాస్ అయినా, ఎలాంటి డిప్లొమా పాస్ అయినా, ఎలాంటి డిగ్రీ అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీఫార్మసీ ఎలాంటి బీటెక్ పాస్ అయినా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. మీరు 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే అయితే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. ముందుగా మనకి 10థ్ బేస్డ్ మీద అయితే మనకి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే అటెండెంట్ కమ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో, దీనికైతే 22,000 దాకా మీకు సాలరీ అయితే ప్రతి నెల రావడం జరుగుతుంది. దీనికి 40 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. thumbnailలో 50 ఇయర్స్ అని చెప్పి పెట్టారేంటి అని అనుకోవచ్చు. సో, మనకి ఇంకా జాబ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో, వాటిలకైతే మీకు 50 అయితే ఉండడం జరిగింది ఏజ్ లిమిట్ అనేది. సో, దీనికైతే 18 నుంచి 40 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరూ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరూ. అలాగే ఇక్కడ మీకు ల్యాబ్ అసిస్టెంట్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, ల్యాబ్ అసిస్టెంట్ ఏంటంటే మీకు ఇక్కడ 24,000 దాకా మీకు ప్రతి నెల సాలరీ అయితే రావడం జరుగుతుంది. 40 ఇయర్స్ వరకు దీనికి కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. అలాగే మీరు ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా సరే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ, బీఫార్మ్, బీ ఆర్కిటెక్చర్, బీకామ్ లేకపోతే బీటెక్ మీరు ఎలాంటి డిగ్రీ చేసినా పర్వాలేదనమాట. మీరైతే ఈ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకిక్కడ ఇంకొక జాబ్ పొజిషన్స్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది ఇంటర్ బేస్డ్ మీద. సో, ఇప్పుడైతే అవి చూద్దాం. సో, ఇక్కడ మీరు ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పి ఇంకొక జాబ్ పొజిషన్ ఉంది. దీనికైతే 18,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా అయితే మీకు ఇస్తారనమాట. దీనికైతే 35 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు. సో, ఇదేంటంటే మీరు ఇంటర్ గాని ఆర్ 10+ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఇంటర్ కాకుండా మీకు డిప్లొమా బేస్డ్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, డిప్లొమా బేస్డ్ మీద జాబ్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 అని చెప్పుంది. సో, 19థ్ జాబ్ అనమాట. సో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 దగ్గరైతే మీకు 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికైతే 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. సో, ఇక్కడ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ గాని, ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ అంటే వైల్డ్ లైఫ్ సైన్స్ గాని, జువాలజీ గాని, ఎకాలజీ గాని, మెరైన్ సైన్సెస్ గాని వాటిలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసినట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఆర్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ఆర్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీ చేసినా సరే అప్లై చేసుకోవచ్చనమాట. సో, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అయితే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, అలాగే మనకిక్కడ ఎలాంటి డిగ్రీ చేసినా సరే మీకైతే ఉద్యోగాలైతే ఉన్నాయన్నమాట వీటిల్లో. సో, ఇప్పుడైతే మనం ఇప్పుడు అవి చూద్దాం. సో, ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి ఇచ్చారు. ఫీల్డ్ వర్కర్ అని చెప్పి ఉంది. ఇంకొక జాబ్ పొజిషన్ 11థ్ జాబ్ పొజిషన్ ఇది. సో, ఇక్కడ 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 18 నుంచి 50 ఇయర్స్ వరకు 24,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. సో, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి ఇచ్చారు. అంటే మీరు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఆర్కిటెక్చర్, బీ ఫార్మసీ లేకపోతే బీటెక్ ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ వర్కర్ అనే జాబ్‌కి. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. అలాగే ఇదే సేమ్ ఉద్యోగాలతో మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని చెప్పి 9థ్ జాబ్ పొజిషన్ అనమాట. సో, దీనికి కూడా 24,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికైతే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు. సో, ఇదైతే మనకి ఇది కూడా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. సో, మీరు ఎలాంటి డిసిప్లిన్ అయినా సరే మీరు ఎలాంటి డిగ్రీ, ఎలాంటి బీటెక్ చేసినా సరే మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఇంకా మనకి ఇంకా వేరే వేరే జాబ్ పొజిషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో, వాటికి కూడా మీకు వేరే వేరే జాబ్ పొజిషన్స్‌కి వేరే క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ 8థ్ జాబ్ పొజిషన్ చూసినట్టయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని ఉంది. అసోసియేట్ అని చెప్పి. దీనికి కూడా 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారనమాట. కాబట్టి ఇక్కడ మీకు 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ
బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చేయాలనమాట. ఆర్ మాస్టర్స్ డిగ్రీ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకొని వీటికి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. దాదాపు 25 కంటే ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు 27 జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 27 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో, మీరు ఇవన్నీ ఇప్పుడు చెప్పినవే కాకుండా మిగిలిన వాటికి కూడా చెక్ చేసుకొని వాటికి మీరు ఎలిజిబిలిటీ అయితే సో, వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన వాటన్నిటికి కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు కాబట్టి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇచ్చారనమాట. ఇదే నోటిఫికేషన్‌లో లాస్ట్‌లో 3 పేజెస్ అయితే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంది. సో, ఆ 3 పేజెస్ అయితే మీరు జిరాక్స్ తీసుకోవాలనమాట. సో, జిరాక్స్ తీసుకొని ఇదంతా అయితే మీరు ఫిలప్ చేయాలి. అడ్వర్టైజ్‌మెంట్ నంబరు, ప్రాజెక్ట్ సీరియల్ నంబర్. అంటే మీరు ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇందాక సీరియల్ నంబర్స్ ఉన్నాయి కదా! సో, మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారో ఆ నంబర్ అనమాట. సో, ఆ నంబరు తర్వాత ప్రాజెక్ట్ టైటిల్ అక్కడే ఉంటుంది. సో, ఆ టైటిల్ సో, ఏ దానికి అప్లై చేస్తుంటైతే ఆ టైటిల్ అయితే రాయాలన్నమాట. అలాగే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. అలాగే మీ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ అకాడమిక్ అచీవ్‌మెంట్స్, తర్వాత మీ ఏ ఎగ్జామ్ పాస్ అయ్యారు, తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్, డేట్ రాసి సిగ్నేచర్ అయితే చేయండి. చేసిన తర్వాత లాస్ట్‌లో ఏంటంటే చెక్ లిస్ట్ అనమాట. మీ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఈ చెక్ లిస్ట్ కూడా అయితే మీరు దీనికి అటాచ్ అయితే చేయాలన్నమాట. సో, మీకు సంబంధించిన ఇక్కడ ఏవైతే ఇచ్చారో ఇవన్నీ కూడా అయితే మీరు జిరాక్స్‌లో అయితే మీరు చేసి ప్రతి దాని మీద సిగ్నేచర్ కూడా అయితే చేసి వీటికైతే అప్లికేషన్ ఫార్మ్‌కైతే అటాచ్ చేయాలి. మీకు ఎలిజిబుల్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వీటిల్లో సో, వాటిలకి మాత్రమే మీరు జిరాక్స్‌లు అయితే తీయాలన్నమాట. అంటే జిరాక్స్‌లు తీసుకొని ఆ ప్రతి దాని మీద సిగ్నేచర్ చేసి అప్లికేషన్ ఫార్మ్‌కి అటాచ్ చేయాలి. ఈ చెక్ లిస్ట్ ఈ పేపర్ కూడా మీరు జిరాక్స్ తీసుకొని ఏవైతే అటాచ్ చేసారో అవన్నీ అయితే టిక్ చేయాలన్నమాట. టిక్ చేసి దీన్ని కూడా ఈ అప్లికేషన్ ఫార్మ్‌కి అయితే అటాచ్ చేసి మీరైతే పోస్ట్ అయితే పంపించాలన్నమాట. సో, ఇక్కడ మనకి అడ్రెస్ కూడా అయితే ఇచ్చారు. ద నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రబాని డెహ్రాడూన్ అని చెప్పి సో, ఈ అడ్రెస్‌కైతే మీరు పోస్టులు అయితే పంపించాలి. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. వీళ్ళకైతే 5థ్ జూన్ లోపల అయితే వాళ్ళకి రీచ్ అవ్వాలి కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే మీరు పోస్ట్‌లో పంపించినట్లయితే వాళ్ళకి త్వరగా అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి అయితే అండ్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా రూ. 100 అయితే అప్లికేషన్ ఫీస్ అయితే పే చేయాలన్నమాట. సో, కేవలం రూ. 100 కాబట్టి తప్పకుండా అయితే ఆన్‌లైన్‌లో పే చేయండి. అండ్ మిగిలిన జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రూ. 500 అయితే అప్లికేషన్ ఫీస్ ఉంది. సో, ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా అయితే ఇచ్చారు. అకౌంట్ నేమ్, తర్వాత బ్రాంచ్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవన్నీ కూడా అయితే ఇచ్చారనమాట. మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే మీరు అమౌంట్‌కి అయితే పే చేయొచ్చనమాట. గూగుల్ పే ద్వారా గాని, ఫోన్‌పే ద్వారా గాని, పేటీఎం ద్వారా గాని బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అయితే చేయొచ్చనమాట ఆన్‌లైన్ పేమెంట్‌లో. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఆన్‌లైన్‌లో బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసేప్పుడు అంటే అప్లికేషన్ ఫీ పే చేసేప్పుడు సో, ఆర్ఆర్‌పీ సెల్ రివాల్వింగ్ అని చెప్పి అయితే మీకు అకౌంట్ హోల్డర్ నంబర్ అయితే వస్తుంది. సో, అది వచ్చినట్లయితే దానికి మాత్రమే అయితే పే చేయాలనమాట. మీకు పే చేసిన తర్వాత రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని కూడా జిరాక్స్ తీసి అప్లికేషన్ ఫార్మ్‌కి అయితే అటాచ్ చేయాలి. సో, అది మాత్రం మర్చిపోకండి. కంపల్సరీగా అయితే అటాచ్ చేయాలనమాట. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ అప్లికేషన్ ఫార్మ్స్ ఇప్పటిదాకా చెప్పిన అన్నీ అయితే పిన్ చేసేసి అలాగే మీకిక్కడ ఫోటోగ్రాఫ్స్ కూడా అయితే మీరు దాంట్లో అయితే ఎయ్యాలనమాట. ఎన్వలప్ కవర్‌లో మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఎన్వలప్ కవర్‌ని తీసుకొని ఇవన్నీ కూడా అయితే ఆ ఎన్వలప్ కవర్‌లో పెట్టేసి, ఆ ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అని చెప్పి ఇదంతా అయితే మీరు రాయాల్సుంటుంది. అండ్ ఎట్ ద రైట్ టాప్ మోస్ట్ సైడ్ ఆఫ్ ది ఎన్వలప్ ఆల్సో మెన్షన్ ద ప్రాజెక్ట్ నేమ్. అంటే ఇదైతే లెఫ్ట్ సైడ్ అయితే ఈ టాప్‌లో అయితే రాయాలనమాట ఇదంతా ఎన్వలప్ కవర్ పైన. అలాగే రైట్ సైడ్ టాప్‌లో ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ సీరియల్ నంబర్ అండ్ పొజిషన్ అప్లైడ్ ఫర్. మీరు ఏ ప్రాజెక్ట్ నేమ్‌కి అప్లై చేస్తున్నారు, ఏ సీరియల్ నంబర్‌కి అప్లై చేస్తున్నారు, ఏ పొజిషన్‌కి అప్లై చేస్తున్నారో అవన్నీ కూడా అయితే మీరు ఆ ఎన్వలప్ కవర్ మీద రైట్ సైడ్ అయితే రాయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ప్రాజెక్ట్ సీరియల్ నంబర్ 27 దీనికి అప్లై చేస్తున్నట్లయితే 27 అని రాయండి. తర్వాత ప్రాజెక్ట్ నేమ్ అంటే టైటిల్ అనమాట. సో, ఇదైతే రాయండి. తర్వాత పొజిషన్ ఇది కాబట్టి ఈ 3 అయితే మీరు ఎన్వలప్ కవర్ పైన అయితే రాయాల్సి ఉంటుంది రైట్ సైడ్ టాప్‌లో. కాబట్టి ఇలా మీకు ఏ జాబ్‌కి అప్లై చేస్తే ఆ జాబ్ డీటెయిల్స్ అయితే రాయాలనమాట ఎన్వలప్ కవర్ పైన టాప్‌లో రైట్ సైడ్‌న. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకొచ్చిన మార్క్స్ బట్టి అయితే మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకైతే కాల్ చేయడం జరుగుతుంది. సో, ఇంటర్వ్యూ ఎక్కడ ఏంటి అని చెప్పేసైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కైతే వాళ్ళైతే చెప్తారనమాట. సో, ఇక్కడ మీకు చెక్ లిస్ట్‌కి సంబంధించి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అయితే మీరు అటాచ్ చేయాలనమాట. తప్పకుండా అయితే ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అంటే ఇలా మీరైతే పోస్ట్ చేసేసి డైరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయండి. సో, ఇవైతే మనకి కాంట్రాక్చువల్ పొజిషన్స్ జాబ్స్ అనమాట. ఇమ్మీడియేట్‌గా అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇవైతే పర్మనెంట్ కాదు.
సో, కాంట్రాక్చువల్ బేసిస్ మీద అయితే 33 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. డైరెక్ట్‌గా పోస్ట్ అయితే పంపించండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. ఒకవేళ మీరు పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లో అయితే వీడియోస్ ఉన్నాయి. అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. అండ్ మీరింకా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరింకా గూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.